నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇక జగన్ ప్రభుత్వం ఇంకా అంతే. ఇప్పటికే చాలామంది అయితే ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే బయటకు వచ్చారు. కొంతమంది అయితే ఇంకా సీట్లు చిరిగిపోయిన పరిస్థితి. ఒక సర్వే ప్రకారం అయితే సంచలన ఇవి సర్వేలు బయటకు పెడుతున్నాయి. జగన్కి ఇంకా సీమలో అయితే ఇంకా ఛాన్సే లేదు, ఆయన గ్రాఫ్ పడిపోయిందని అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు సీమలో చూస్తున్నట్టయితే జగన్ గారి గ్రాఫ్ మొత్తానికే పడిపోయిందని చెప్పేసి ఒక సంచలనం అయితే బయటకు వచ్చింది. ఒక సర్వే ద్వారా ఒక సంచలనం అయితే ఏమంటారు రేటింగ్ ఆ గ్రాఫే కావచ్చు బయటకు వచ్చేసింది. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రాయలసీమలో అంటే కడప అట్లాంటి ప్లేసెస్లో చూసుకుంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఒక అంటే అది కంచుకోట లాంటిది. అలాంటి ప్లేస్లో కూడా గ్రాఫ్ పడిపోయిందంటే దీనికి గల కారణాలు ఏంటి అంటే ఇంకొక వార్త కూడా వస్తుంది. ఏంటంటే ఇప్పటివరకు అసలు కాంగ్రెస్లో ఎట్లాంటిది ఊపే లేనిది వేవే లేనిది కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది కనిపిస్తుందని కూడా చెప్తున్నారు. సో దీన్ని మనం ఎలా చూడాలి సార్? కాంగ్రెస్ ఎప్పుడైతే పుంజుకోవాలని మరలా ఆంధ్రప్రదేశ్లో బతికి బట్ట కట్టాలని అంటే అనొచ్చు అనకూడదు, అదే పూర్తిగా భూస్థాపితం అయిపోయింది అనుకున్న కాంగ్రెస్ని మళ్ళీ లేవనెత్తే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. దానికి సరైన బాణం వదిలింది అనుకోవచ్చు షర్మిలా గారితో. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానము 2 సార్లు ముఖ్యమంత్రి చేసింది రాజశేఖర రెడ్డి గారిని. రెండోసారి పాపం దురదృష్టవశాత్తు జరిగింది. అది జరగడము రాష్ట్ర భవిష్యత్తు కూడా మారిపోయిందిగా. 2 రాష్ట్రాలు విడిపోయాయి, తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి, చాలా జరిగాయి, ఉద్యమాలు జరిగాయి, ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, పక్క తెలుగు వాళ్ళలోనే గొడవలు కూడా వచ్చాయి కొన్ని సందర్భాల్లో. అంటే ఒక్క మనిషి ఎంత ప్రభావితం చేయగలిగారు, దట్ క్రెడిట్ గోస్ టు రాజశేఖర రెడ్డి గారు కదా. చాలా మంది ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పటికీ మెమరబుల్గా గుర్తుండిపోయే ముఖ్యమంత్రులు ఎవరంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి పేరు, రాజశేఖర రెడ్డి గారి పేరు, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తారు. అంతకుముందు లేదా జలగం వెంగళరావు గారు కానీ, అంజయ్య గారు, ఇలా కొంతమంది, ఆంధ్రకేశ్వరి ప్రకాశం పంతులు గారి నుంచి తీసుకుంటే లిమిటెడ్గా ఒక 4-5 పేర్లు చెప్తారు. ఎందుకంత ఎలా చెప్తున్నా అంటే వాళ్ళు కొన్ని రకాల వాళ్ళ విధానాలతో, వాళ్ళ సంక్షేమ పథకాలతో జనాల మైండ్లో మనసుల్లో గుడి కట్టుకుని ఉండిపోయారు వాళ్ళు కదా. అయితే ఇప్పుడు అటువంటి రాజశేఖర రెడ్డి గారిని 2 కళ్ళు జగన్మోహన్ రెడ్డి, షర్మిలా గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ని అనుకోవచ్చు, రాజశేఖర రెడ్డి గారి ఆ క్రేజ్ని అనుకోవచ్చు. ఆయన ఆల్రెడీ దాంతోనే పార్టీ పెట్టారు. వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు, బట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాబట్టి అలా వచ్చేలా పెట్టారు. సో అదంతా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ 2 సార్లు రాజశేఖర ముఖ్యమంత్రిగా చేసింది కాబట్టి అందరితో పాటు మేము స్టేట్ డివైడ్ చేశాము కాబట్టి అప్పుడు బీజేపీ లాంటి పార్టీలు కూడా మాకు మద్దతు పలికాయి కాబట్టి మేము చేశాము. కాబట్టి బీజేపీకి రేపొద్దున ఆంధ్రాలో అవకాశం ఉన్నప్పుడు కాంగ్రెస్కి ఎందుకు అవకాశం ఉండకూడదు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ సరైన నిర్ణయం తీసుకునే షర్మిలా గారిని పీసీసీ చీఫ్ చేసింది. దానికి అధిష్టానం ఏకగ్రీవం ఎన్నిక చేసింది. ఆవిడైతే ఇట్లాంటి అన్నగారి మీదే పోటీకి నిలబడాలి అనే ఉద్దేశంతో ఏంటో ముందు ఆవిడ అవాయిడ్ చేశారట. నాకొద్దు ఏఐసీసీలో కీలక పదవి ఏదో ఇవ్వండి అని. బట్ అధిష్టానం మాత్రం ఇట్లా అయితేనే కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుందని నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా అదే నిర్ణయం తీసుకుందంట. ఎందుకంటే 2019లో జరిగిన ఎన్నికల్లో 100 కన్నా తక్కువ వచ్చింది కాంగ్రెస్కి ఓటింగ్ పర్సంటేజ్. 101.33 ఎంత వస్తే కాంగ్రెస్కి 1.28% వచ్చిందంట. ఎంత దారుణం అండి. 150 ఏళ్ళ చరిత్ర ఉన్న ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఎంత పరాభవం, ఎంత దారుణం కదా. సో ఎలాగైనా మరిలా దాన్ని పుంజుకోవాలి, ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడే తీసుకురావాలనే ఉద్దేశంతో ఉంది. దానికి తగ్గట్టు షర్మిలా గారు కూడా పాత నాయకుల్ని, సీనియర్ నాయకుల్ని, ఎవరెవరైతే పార్టీలకు దూరంగా, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారో అటువంటి వ్యక్తులను కూడా కలుపుకుపోతూ మరలా అందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తూ క్యాన్వాసింగ్ చేస్తున్నారు. ప్రభుత్వ విధి విధానాల మీద, ప్రభుత్వం మీద, ఆ సంక్షేమ పథకాల మీద దుయ్యబడుతున్నారు. వ్యతిరేక విధానాలు ఇట్లా ఉన్నాయి, ఎలాగ ఉన్నాయి, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇన్నేళ్ళుగా ఏం చేశారు, ముందు టీడీపీ చేసింది ఏం చేయలేకపోయింది, ఇప్పుడు వైసీపీ చేసింది ఏం చేయలేకపోయింది, మాకు అవకాశం ఇవ్వండి అన్నట్టుగానే ఆవిడ అనర్గళంగా మాట్లాడుకుంటున్నారు. ఏంది ఈ స్క్రిప్ట్ ఏం చూడకుండానే. అది గొప్ప విషయమే కదా. అయితే ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా వైఎస్ఆర్సీపీకి బాగా బలం ఏంటంటే నాకు తెలిసి రాయలసీమ. మీరు అన్నట్టు ఒకప్పటి రాయలసీమ ఉమ్మడి రాయలసీమ జిల్లాలను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మళ్ళీ 26 జిల్లాలు అయ్యాయి కాబట్టి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ఈ 4 జిల్లాలు, ఉమ్మడి 4 జిల్లాలు కూడా బాగా మీరు అన్నట్టు కంచుకోట, ఎస్పెషలీ కడప తర్వాత అనంతపూర్ అయితే వైసీపీకి బాగా ఉంటుంది.
ఇప్పుడు ఈ వైసీపీలో కూడా కాంగ్రెస్ రావడంతో కొంత ఓటు చీలిక అవడమో లేదంటే సామాజిక వర్గంలో కూడా చీలిపోవడమో తెలియదు, కానీ అది ఇబ్బంది పడే అంశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే వివేకానంద రెడ్డి గారి హత్య ఇంకా కూడా ఎవరు చేశారు ఏందనేది బయటికి రాకపోవడం వల్లనే ఇలాంటి ఓటు చీలింది అనుకోవచ్చా? లేకపోతే ఎందుకంటే సొంత బాబాయిని హత్య చేస్తే ఇంతవరకు నిందితులు ఎవరో కనిపెట్టలేకపోయారు. సో అట్లాంటి వాళ్ళకి ఇంట్లో జరిగిన దానికే ఇంతవరకు న్యాయం జరగలేదు. సో ప్రజలకి ఏం న్యాయం చేస్తారని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇది కూడా అనుకోవచ్చా మరి? ఒకటి కాదండి, అన్నీ. ఇప్పుడు గ్రేట్ థింగ్ ఏంటంటే నేను ఫీల్ అయ్యేది వైసీపీ ప్రభుత్వం మీద, రాజధాని లేకుండా 5 ఏళ్ళు గడిపేశారమ్మా. అంటే మళ్ళీ అడుగుతున్నారు కదా హైదరాబాద్ ని మళ్ళీ కూడా మేము నిర్మించుకోవాలి. అది వేరు, అవును, అది మరి 2 ఏళ్ళ ఎక్స్టెన్షన్ అడుగుతున్నారు, పక్కన పెట్టండి. కానీ రాజధాని లేకుండా నడిపేశారుగా. నేను అనేది ఏంటి, అమరావతి మీకు ఇష్టం లేదు, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కాన్సెప్ట్ మీకు ఇష్టం లేదు, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధాని చేస్తా అన్నారు కాబట్టి మీకు ఇష్టం లేదు, టీడీపీ వాళ్ళే అక్కడ అందరూ భూములు కొనుక్కున్నారు కాబట్టి మీకు ఇష్టం లేదు. ఇష్టం లేదు ఎప్పుడో అక్కడ మీరు ఇల్లు కట్టుకుని ఎందుకున్నారు, అది పక్కన పెట్టండి. పోనీ ఇష్టం లేదు, ఇమీడియట్గా వెళ్ళిపోండి, వైజాగో కర్నూలో కడపో తిరుపతితో వెళ్ళిపోయి అక్కడ నుంచి లీడ్ చేయొచ్చు కదా, అక్కడ నుంచే రూల్ చేయొచ్చు కదా. అంటే అక్కడ ఒక అద్దిల్లో లేదా గవర్నమెంట్ బంగ్లాలు ఉన్నాయి R&Bలో, అవి తీసుకోవచ్చు కదా. కొండను మొత్తం తవ్వేసి కట్టేసుకున్నారు. అవును, కట్టారు, వెళ్ళారా, గృహప్రవేశం చేశారా, ఎప్పుడు చెప్పారు? 2019 దసరా తర్వాత వెళ్తామన్నారు. 2019 అయిపోయింది, 2020 అయిపోయింది, 21 అయిపోయింది, 22 అయిపోయింది, 23 దసరా కూడా అయిపోయింది. అది అయిపోయినప్పుడు కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే లండన్ వెళ్ళి వచ్చాక డిసెంబర్లో అక్కడికి షిఫ్ట్ అవుతామని కూడా చెప్పారు, 2023 డిసెంబర్లో. అది అయిపోయింది. ఇది ఫిబ్రవరి, 2024 ఫిబ్రవరి. ఇంకెప్పుడు షిఫ్ట్ అవుతారు? అయ్యే ఉద్దేశం లేదు, అలాగని వేరే క్యాపిటల్ కట్టే ఉద్దేశం లేదు. ఇలా అంటే బోల్డ్ ఉన్నాయి. ఒక్క వివేకానంద రెడ్డి గారి హత్యా ఉదంతమే కాదు, అది ఇంకా ఆరోపణలే కానీ ఎక్కడ క్లారిటీ రాలేదుగా. మీరన్నట్టు క్లారిటీ రాలేదు కాబట్టి అరే మా బాబాయిని ఎవరురా చంపింది, అంత ధైర్యం ఎవరు కదా మా కుటుంబంలోకి ఎంటర్ అయ్యే చంపే అంత వైఎస్ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యేది అంత ధైర్యం ఎవరు, కేసు వేయచ్చు, ఎంక్వైరీ చేయించవచ్చు, లేదు కాదు కూడదంటే సిబిఐకి ఇప్పించవచ్చు. దాని నుంచి ఎవరు ఎక్కడ మాట్లాడలేదు. అంటే అవినాష్ రెడ్డిని కావాలని కాపాడుతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి కదా సార్, అందులో కూడా చెప్తున్నానండి, ఇవన్నీ అభియోగాలు, ఆరోపణలే. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారంటే హాస్పిటల్ ముందు వాళ్ళ మదర్కు పోలేదని చెప్పి సొంత ప్రైవేట్ సైన్యమే వాళ్ళని కాపాడిందని కూడా వార్తలు చూసాం. దీంట్లో వాస్తవం ఎంత అనేది తెలియదు. ఇవన్నీ పక్కన పెట్టండి, ఇవన్నీ అభియోగాలు, ఆరోపణలే. ఎవరు అరెస్ట్ అవ్వలేదు, ఎవరి మీద కేసు ఫైల్ అవ్వలేదు. కానీ చిన్న చిన్న విషయాలకే వైసీపీ కార్యకర్తలను కొట్టారంటేనే టీడీపీ కార్యకర్తలను లోపలేసేయడం, వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడం జరుగుతున్నాయి కదా. మరి ఎంత బాబాయ్ గారికి హత్య అయితే దాన్ని ఎవరినో పట్టుకున్నామని కానీ, నామకే వస్తే అరెస్ట్ చేసామని కానీ, లేదా కేసు రన్ అవుతుందని కానీ ఎక్కడా లేదే. అని ఇవన్నీ ఎందుకు వచ్చే సందర్భం అంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి. రాజధాని లేదు, అభివృద్ధి లేదు. మీరు రోడ్లు చూస్తే ఆంధ్ర రోడ్లు చూసుకోవచ్చు మీరే. ఇంకా ఎంతసేపు సంక్షేమ పథకాలే ఉన్నాయి. ఏంటి ఎంతవరకు నడిపిస్తాయి? ఒక గవర్నమెంట్ జాబ్ తీసింది లేదు. ఇప్పుడు మొన్న బొత్స గారు ప్రకటించారు డిఎస్సి అని. ఎప్పుడు పెడతారండి ఎగ్జామ్? అంటే ఎన్నికల ముందు అని అన్నారు కదా సార్. ఎలా పెడతారండి? ఈలోగా ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చేస్తే వీళ్ళు ఎలా పెడతారండి? వీళ్ళు నోటిఫికేషన్ వచ్చేస్తే వీళ్ళు జారీ చేసేదానికి ఏమైనా రైట్స్ ఉంటాయా? అది చెల్లుబాటు అవుతుందా? తర్వాత ప్రభుత్వం వచ్చాక వాళ్ళు పెట్టింది కాబట్టి ఏమన్నా అంటే ఇవన్నీ పక్కన పెడితే ఇట్లాంటి నేపథ్యంలో రాయలసీమలో పర్వాలేదు అనిపించుకున్న ఇది కూడా ఆ పర్టికులర్ సామాజిక వర్గం మెండుగా ఉండే రాయలసీమలో కూడా అవకాశం తక్కువగా ఉందంట. అది కూడా రీసెంట్ సర్వే, అది ఫిబ్రవరి మొదటి 2 వారాల్లో చేసిన సర్వేనే. పర్టికులర్ గా 90,000 మంది వరకు కూడా అడిగితే, 90,000 మంది ప్రజలకి అడిగితే ఇట్లా ఎంత పర్సంటేజ్ అని చెప్తున్నారు. ఈ పర్సంటేజ్ కూడా టీడీపీ జనసేన కూటమికి ఫేవర్ గా ఉంది, 50+ ఉంది. అలాగని వైసీపీకి తక్కువ లేదు, 40+ ఉంది వైసీపీకి కూడా. రాయలసీమ వరకు మొత్తానికి యావరేజ్ గా తీస్తే 42 ఉంది. అంటే ఇంకా ఉన్నారు అభిమానుల, ఫ్యాన్స్, ఆ పర్టికులర్ సామాజిక వర్గం ఏంటో తెలియదు. వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలి, అవేర్నెస్ తీసుకురావాలి. అక్కడ ఎవరికైనా సరే, ఇప్పుడు నాలాంటి మాట్లాడుతున్నాడంటే నాకు ఏ పార్టీని నేను కొమ్ము కాయట్లేదు, నే పార్టీ జెండా పట్టుకుని తిరగట్లేదు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కదా. రాష్ట్రం ఏమైపోతుంది, ఎలా అల్లాడిపోతుంది ఏంటని. మరలా హైదరాబాద్ అందరూ షిఫ్ట్ అయిపోతున్నారు. కరోనా తరువాత ఆల్మోస్ట్ చాలా మంది ఇంటికి అక్కడే ఉండిపోదాం అనుకున్నారు.
కానీ రాష్ట్ర పరిస్థితి దృష్ట్యా మరలా అందరూ హైదరాబాద్కు వచ్చేస్తున్నారు ఆంధ్ర నుంచి. అంటే ఇక్కడ ఉద్యోగాలు కానీ ఉండడానికి కనీసం అంటే ఇప్పుడు ఐటీ చదువుకున్న అంటే ఐటీ ఉద్యోగులు కావచ్చు ఏదైనా కావచ్చు చాలా మంది ఏంటంటే వలసలకు వెళ్తున్నారు బెంగళూరు కానీ లేకపోతే హైదరాబాద్ కానీ అని చెప్పేసి ఆల్రెడీ వస్తున్నాయి. అక్కడ బెంగళూరులో అయితే గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే మా స్టేట్లో మేమే ఉండాలి, మేమే ఉద్యోగాలు చేసుకోవాలని. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే హైదరాబాద్లో కాబట్టి ఇక్కడ ఇట్లాంటి గొడవలు ఎందుకంటే చాలా మంది హైదరాబాద్కి రావడం జరుగుతుంది, ఇక్కడ ఉద్యోగాలు చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో మొన్నటి వరకు సమ్మె చేసిన వాళ్ళ ఉద్యోగాలు కూడా తీసిన సందర్భాలు మనం చూసాం. సో ఇదంతా వ్యతిరేకత కూడగట్టుకున్నట్టు అనిపిస్తుంది. అంగన్వాడీది, ఆశా వర్కర్లు, టీచర్స్, మొన్న రెవెన్యూ ఎంప్లాయ్ ఒకరిని చంపేశారు వైజాగ్ లో. దానికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా ధర్నా చేస్తుంది. ఒక గెజిటెడ్ ఆఫీసర్ ని ఇలా చంపేస్తే దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, ఏం తీసుకుంటుందో మాకు రక్షణ లేదని వాళ్ళు చేస్తున్నారు. ప్రతిదీ కూడా ఆ ఉద్యోగాలు లేవని యువత ఫీల్ అవుతున్నారు. ఎంతసేపు ఎంతో కొంత సాటిస్ఫై అవుతున్నారు. ఒక 1 or 2% బాగానే ఉందంటే మూలన ఉన్న ముస్లింలకి పెన్షన్ ఇస్తున్నారు, అదొకటి బెనిఫిట్గా ఉందని అనిపిస్తుంది. మిగతావన్నీ కూడా మేమేం తీసుకుంటున్నారు అనే చెప్తున్నాను కదా. మళ్ళీ ప్రజల గురించి, ప్రజలు మారాలని తీసుకుని మేము ఏమన్నామా, మేము అడిగామా, మాకు ఇవన్నీ ఎందుకు, మాకు పనికి ఆహార పథకం కల్పించండి, ఉద్యోగ వృత్తి కల్పించండి, కష్టపడే తత్వాన్ని నేర్పించండి, లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పించండి, ఇవన్నీ మాకొద్దు, ఒక కంపెనీ తీసుకురండి, అభివృద్ధి అవుతాం, డెవలప్ అవుతాం, ఇలా మాట్లాడుతున్నారు. అందరూ తీసుకుంటున్నారు, బట్ ఇలా యాంటీగా మాట్లాడుతున్నారు. సో ఏమర్థమవుతుంది, ఈ ప్రభుత్వం ఇట్లా ఎంక్వైరీ చేసుకోరా? ఎవరైనా కింద స్థాయి వ్యక్తులను, కార్యకర్తలను అడిగి బాబు ఏమనుకుంటున్నారు, ఏంటి, మన మీద ఎంత వ్యతిరేకత ఉంది, ఒకటి ఇదేనా, ఇవన్నీ అన్నప్పుడు మార్పులు చేర్పులు చేయాలి కదా. ఎంతసేపు ఒకటేనా అదమా ప్రతిదీ కూడా. ఇంకోటి ఏంటంటే ప్రతిదీ ప్రోటోకాల్ ఉంటుంది, అంచెలంచెలుగా ముఖ్యమంత్రి, మంత్రి, అధికారులు, దాని కింద ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు అని ఉంటాయి. సర్పంచులు కూడా ధర్నా చేస్తున్నారు, మాకు ఇవ్వాల్సిన ఫండ్స్ అన్ని కూడా వీళ్ళే మీటే మొత్తం తినేస్తున్నారని. అన్ని మా మినిస్టర్లకే వాల్యూ లేనప్పుడు ఇంక ఎమ్మెల్యేలకి ఏముంటుందమ్మా? అన్ని ఈయన బటన్ నొక్క డైరెక్ట్ గా అకౌంట్ లోకి వెళ్ళిపోతున్న మధ్యలో ఈ పదవులన్నీ ఎందుకు, ఈ మనుషులందరూ ఎందుకు? అంతే కదా, ఈ అధికార వికేంద్రీకరణ అనేది ఎందుకు? ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కరు ఉంటారు కదా. ఎంఆర్ఓ కావాలంటే ఒక పని, కలెక్టర్ కావాలంటే ఒక పని, ఎస్పీ కావాలంటే ఒక పని, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పని రాజ్యాంగం చట్టబద్ధంగా కల్పించబడింది కదా. అవన్నీ నేనే చేసేస్తాను, ఒక బటన్ నొక్కి మొత్తం అందరికీ అయిపోయేలా చూస్తానంటే, వీళ్ళందరినీ ఈ అధికారులందరూ పక్కన పెట్టి ఒక వాలంటీర్తో అన్ని చేయించేస్తానంటే, విలేజ్ సెక్రటరీలు ఎందుకు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఎందుకు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎందుకు, పంచాయతీ ఆఫీసర్లు ఎందుకు, ఇవన్నీ కలిపి ఒక వాలంటీర్ ఒక్కడే చేస్తాడు, వీళ్ళందరికీ ఎందుకు జీతాలు ఇవ్వాలి అని ఫీలింగ్ వస్తుంది కదా. అంతే. కొంతమంది వచ్చి చెయ్యండి, కాంట్రాక్ట్ తీసుకోండి అన్న కూడా వాళ్ళు బాబు ముందు పాత టెండర్లకు బకాయిలు తీర్చండి, అప్పుడు మేము వస్తాం బతిమాలుకుంటున్నారట ఏఈలు, జేఈలు. అండ్ ఎవరు రావట్లేదు మీటింగ్ కి. మొన్న ఒక జిల్లాలో అయితే, జిల్లా పేరు చెప్పను, కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు, ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో తీసుకెళ్ళి సర్పంచ్ని పిలిపించారు. 266 మంది సర్పంచ్లు ఉండే ఆ జిల్లాలో కేవలం 82 మంది వచ్చారంట. 82 మంది కూడా కలెక్టర్ గారు మీటింగ్ స్టార్ట్ చేయగానే వెంటనే 10 మంది లేచిపోయి, బాబు మాకేం ప్రాధాన్యత లేదు, ఎందుకు సార్ ఇవన్నీ మీకు టైం వేస్ట్లు, మా మీటింగ్లు రమ్మంటారు, రాకపోతే మళ్ళీ మా మీద రిపోర్ట్ ఇస్తారు, ఎందుకు సార్ మాకు రబ్బర్ స్టాంపులు అయిపోయి మాకు ఎవడు ఊర్లో కూడా నమస్కారం కూడా పెట్టట్లేదు, మా వాళ్ళు ఏ పని అవ్వట్లేదని. పంచాయతీ ప్రెసిడెంట్ అంటే అలా అయిపోయింది సర్పంచ్లు అంటే అని చెప్పి వెంటనే 10 మంది లేచి వెళ్ళిపోయారు. దాని మీద ఇంకో 20 మంది వెళ్ళిపోయారు. ఆఖరికి 40 మంది 50 మంది కూర్చొని కలెక్టర్ గారు చెప్పాల్సింది చెప్పి ఫోటోలు తీసి మీటింగ్ పెట్టని చూపించుకోవాలిగా, అంతేనండి. అన్ని రకాలుగా ఉన్నప్పుడు మరి సర్వేలు కూడా అవే వాస్తవాలు వస్తాయి కదా. లేదు సర్వేలో బాగా వచ్చిందంటే 4 ఏళ్ళు మళ్ళీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారు అనుకోవడమే, అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.